జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్. జీహెచ్ఎంసీ సమస్యలు మేయర్ పట్టించుకోవట్లేదని మల్కజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఫిర్యాదులో ప్రస్తావించారు. సిటీలో ఎన్నో సమస్యలున్నా కనీసం ఫీల్డ్ విజిట్ కూడా మేయర్ చేయడం లేదన్నారు. కార్యాలయంలో కార్పొరేటర్లకు మేయర్ కనీసం అందుబాటులో ఉండట్లేదని ఆరోపించారు. ఎప్పుడు చూసినా మేయర్ కార్యాలయం లాక్ వేసి ఉంటుందన్నారు. అందుకే ఈ రోజు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసినట్టు బీజేపీ కార్పొరేటర్ చెప్పారు. ఆ కమిటీ గురించి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన లిఖిత పూర్వకం ఈరోజు ప్రజావాణి కార్యక్రమం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నేను రావడం జరిగింది. ఈరోజు మరి మేయర్ గారు కనిపిస్తలేరని చెప్పి ప్రజావాణిలోనే ఫిర్యాదు చేశాను. దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ ఇది. దీనికి కారణం ఏంటంటే మరి గత అనేక రోజులుగా అనేక సమస్యలను జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఈ యొక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అక్నాలజ్మెంట్ రిసిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అయినా కూడా ఏ యొక్క ఫిర్యాదు పైన కూడా ఏ యొక్క ప్రజా సమస్య పైన కూడా సరైన స్పందన జాగ్రత్తగా లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ముఖ్యంగా మేయర్ గారే స్వయంగా వేసినటువంటి కమిటీల గురించి నేను లిఖిత పూర్వకంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఒక సభ్యుడిగా నాకున్నటువంటి హక్కు ప్రకారము ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కూడా కనీసం తప్పిస్తున్నారు. అంటే ఏం కమిటీలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పటి వరకు, అవి ఏమేం చేసాయి, ఒక్కొక్క కమిటీలో ఏం ఖర్చులు పెట్టారని చెప్పి క్వశ్చన్ వేస్తే దానికి అసలు ఒక డాగ్స్ కి అంటే భాగ్యనగరాన్ని ఒక ఊపేసినటువంటి కుక్కల కమిటీకి సంబంధించి దానికి సమాచారం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ రోజు ఉంది. మరి ఒక సభ్యుడిని తప్పుదోవ పట్టిస్తే మరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మేయర్ గారికి కమిషనర్ గారికి ఉందా లేదా మీరు చెప్పాలి. అంతేకాదు మరి ఒక చోట 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతోంది, దాన్ని కాపాడండి, దాన్ని డబుల్ బెడ్రూమ్స్ కింద చేసి పేద ప్రజలకు అందించండి అని చెప్తే హంగామా చేస్తున్నటువంటి హైడ్రాలో సభ్యులైనటువంటి మరి మేయర్ గారు, కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ ఎవరు కూడా స్పందించకుండా బడా బాబులకే ఒత్తాసు పలుకుతూ ఈ రోజు దాన్ని కూడా పక్కన తోసినటువంటి వైనం. బస్తీ దవాఖానా మల్కాజ్గిరిలో ఆపారు, ఒకటి అయింది, ఒకటి ఆగి ఉంది, దాన్ని కంప్లీట్ చేయండి అంటే తాత్సారం జరుగుతూ ఉంది. శానిటేషన్ డిపార్ట్మెంట్ లో మరి కారుణ్య నియామకాలు చేపట్టాలి, నగరాన్ని చెత్త నగరంగా మార్చకుండా మరి చెత్త నిర్వహణ అద్భుతంగా జరగాలంటే నిర్వహణ స్టాఫ్ ని మనం రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, స్టాఫ్ సఫలింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెబితే దానిపైన చర్యలు ఉండవు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కనిపించడం లేదంటూ కూడా బీజేపీ కార్పొరేటర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ కి ప్రథమ పౌరురాలు హైదరాబాద్ మేయర్. ఈ 150 డివిజన్లకు ఆమె పెద్ద. సో వీళ్ళందరి మీద పెద్దగా ఉన్నటువంటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అనేక రోజుల నుంచి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి రావట్లేదు. తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న క్యాంప్ ఆఫీస్లో కూడా జనాలకు కానీ కార్పొరేటర్లకు కానీ అందుబాటులో ఉండట్లేదు. అనేక మంది జనాలు కానీ కార్పొరేటర్లు కానీ నేరుగా వచ్చి ఆమెకి ఫిర్యాదు చేయాలని వస్తే ఆమె కార్యాలయంకి డోర్ లాక్ వేసి ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో ఎవరు అందుబాటులో ఉండట్లేదు. ఎప్పుడు వెళ్ళినా కానీ మేయర్ ఇక్కడ లేదు, లేకపోతే మేయర్ అందుబాటులో లేదనేటువంటి సమాధానమే వస్తుంది అనేది హైదరాబాద్ నగర వాసులు కానీ కార్పొరేటర్లు కానీ ఇదే మాట చెప్తున్నారు అని ఇవాళ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఆయన జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం ఈ బిల్డింగ్ చూస్తున్నాం కదా, ఇదే బిల్డింగ్ లో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఇదే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో జిహెచ్ఎంసీ మేయర్ కి సంబంధించిన క్యాబిన్ ఉంటుంది. దాని తర్వాత 7వ ఫ్లోర్ లో మేయర్ కి సంబంధించినటువంటి ఆఫీస్ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఎంతమంది వచ్చి కలిసినా కానీ అట్ ఎ టైం కలవడానికి కూడా వీలు ఉంటుంది. సో ఇవాళ జిహెచ్ఎంసీ ప్రజావాణిలో మేయర్ పైన ఫిర్యాదు, మేయర్ కనిపించట్లేదని ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఏంటన్నా ఒకటేసారి మేయర్ కనిపించట్లేదు అన్నటువంటి పెద్ద విమర్శ చేశారు. రీసెంట్ గా 2-3 రోజుల క్రితమే మేయర్ ని స్టాండింగ్ కమిటీ ముందు కలిసినట్టున్నారు. మీరు ప్రోటోకాల్ అంశం ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు కూడా చేసినట్టున్నారు కదా, ఇప్పుడు మరి కనిపించట్లేదు అని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంది? చాలా మంచి ప్రశ్న అడిగారు.
మేయర్ గారు ఫిజికల్ గా కనబడకపోయి ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి ఉండేవాడిని. మేయర్ గారు అసలు టెక్నికల్ గా పరిపాలన పూర్తిగా పరిపాలించడం మర్చిపోయారు కాబట్టి, ఆఫీస్ కి రావడం మర్చిపోయారు కాబట్టి ఈరోజు చిరంజీవి గారి సినిమా 100 రోజులు బ్లాక్ బస్టర్ ఏ విధంగా పేలుతుందో అదే విధంగా ఈరోజు 100 రోజుల నుంచి కూడా కనీసం కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు పరిపాలన విధంగా మేయర్ గారు. ఈ రోజు స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఆ రోజు కేవలం మీకు సంబంధించినటువంటి ఫైల్ అని శాంక్షన్ చేయించుకోవడం కోసము మరి స్టాండింగ్ కమిటీ మీటింగ్ వచ్చి ఆ రోజు నాకు టైం అవుతుంది అని చెప్తూ మాట్లాడుతూ చెప్తే కూడా వినకుండా లేచి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారు, నేను అడుగుతున్న విజిటింగ్ అవర్స్ 3 to 5 మీరు చెప్పారు. ఏ విజిటింగ్ అవర్స్ లో మీరు ఎందుకు దొరకట్లేదు? ఈ రోజు మీరేసినటువంటి కమిటీలే శానిటేషన్ పైన కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ మీద కానివ్వండి, కుక్కల కమిటీ కానివ్వండి, ఏ ఒక్క దానిపైన కూడా చర్యలు తీసుకోవట్లేదు, చర్చలు కూడా జరపట్లేదు. నేను అడుగుతున్నా, జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో మీరు అడిగిన ప్రకారమే, యాక్ట్ ప్రకారమే ఈ మేము లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం కూడా కనీసం ఇస్తలేరు. నేను అడిగిన మీరు ఏమేమి కమిటీలు వేశారు, దాంట్లో ఏమేమి నిగ్గు తేల్చారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే దాంట్లో కనీసం కుక్కలకు సంబంధించినటువంటి అసలు ఆ కమిటీకి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వలేదంటే సభను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, సభ్యుడిని తప్పుదోవ పట్టించడం కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మేయర్ కనిపించట్లేదు అంటే ఆమె ఆఫీస్ కి, ఆమె క్యాంప్ ఆఫీస్ ఆమె ఇంట్లో ఉంటది. 2 చోట్లకు వెళ్ళినారా, కలిసే ప్రయత్నం చేసినారా? ఇప్పుడు మేయర్ గారి క్యాంప్ ఇంటి దగ్గర పోతే కొట్టి పంపిస్తారు. ఎందుకంటే గతంలో నాకు ఆల్రెడీ బెదిరింపులు వచ్చినాయి. మేయర్ కార్యాలయం నుంచి బ్లాక్ లిస్ట్ చేస్తామని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మేయర్ కార్యాలయం కేంద్రంగా పూర్తి భాగ్యనగర్ అవినీతి పేరుకుపోయి ఉంది. టౌన్ ప్లానింగ్ ట్రాన్స్ఫర్ల నుంచి మొదలు పెట్టుకొని బిల్డింగ్ల వసూలు వరకు పూర్తిగా మేయర్ కార్యాలయం పైన ఆరోపణలు వస్తున్నాయి. రీసెంట్ గా ఒక స్పోర్ట్స్ కాంట్రాక్టర్ పిలిచిరట, పిలిచి డబ్బులు అడిగితే వాడు రికార్డ్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపించారట. మరి ఇది నిజమా కాదా వాళ్ళే చెప్పాలా? ఈరోజు మరి హోటళ్లలో మరి ఫుడ్ కి సంబంధించిన కానీ, హోటళ్లు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కి సంబంధించిన కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ల నుంచి మొదలు పెట్టుకుంటూ పనుల వరకు కూడా కమిషన్ల వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో మేయర్ కార్యాలయం పైన ఆరోపణలు వస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు మేయర్ ఎందుకుంటోంది, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మేయర్ కి లేదా? అన్న ఇప్పుడు మరి జనాలకి అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు, కార్పొరేట్లకు అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు. మరి అదే అధికారులకైనా అందుబాటులో ఉన్నారా మేయర్? అంటే ఇవాళ మీరు అధికారులకే ఫిర్యాదు చేసినారు, అడిషనల్ కమిషనర్ అందరూ కూర్చున్న వాళ్ళకే మీరు రిసిప్ట్ ఇచ్చినారు కదా, అక్నాలజ్మెంట్. బహుశా అధికారులకు కూడా అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. కేవలం కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఇంకో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి, వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి, దీంట్లో ఇది మాకు పంపించండి, దీంట్లో దానికి పంపించండి అని చెప్తుండొచ్చు బహుశా. ఎందుకంటే నిజంగా వాళ్ళకి అందుబాటులో ఉంటే, వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా పాపం మేయర్ మిస్సింగ్ అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు ఈరోజు అధికారులు. అంటే దాని అర్థం వాళ్ళలో కూడా బాధ ఉందన్నట్టే కదా. అంతేకాకుండా అవినీతి అధికారులను ప్రోత్సహిస్తుంది వీళ్ళే కదా. ఈ రోజు కమిషనర్ గారు ఎంతో కష్టపడి ఆ నాక్ ఇంజనీర్లను చేశారు. ఈ రోజు అనేక మంది టౌన్ ప్లానింగ్ లో సెక్షన్ ఆఫీసర్లు అనేక మంది కట్టాలు కట్టుకొని అవినీతిగా మరి పేరుకపోయి ఉన్నారు కదా. ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే, కనీసం రివ్యూ చేయలేదు మేయర్ గారు. కాంట్రాక్టర్లు లబోదిబో మొత్తుకుంటున్నారు. కమిషనర్ గారు నేను డబ్బులు ఇచ్చా అంటున్నారు, వాళ్ళేమో ఇవ్వట్లే అంటారు. ఒక్కసారి మేయర్ గారు ఏ రోజైనా కూర్చోబెట్టి నగర అభివృద్ధి కుంటుపడుతుంది, దీనిపైన ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేసినటువంటి సందర్భం ఉందా? మరి శానిటేషన్ లో కారుణ్య నియామకాల గురించి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు మొన్న మీరు చూస్తుంటే. అటువంటి ముఖ్యమంత్రి గారి హయాంలోనే శానిటేషన్ లో కారుణ్య నియామకాలు జరపట్లేదంటే మేయర్ గారి చేత అంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మేయర్ గారికి తీసుకోవడానికి ఇష్టం లేదా? లేకపోతే వాళ్ళకి ముడుపులు అంతేనే నియామకాలు జరుగుతాయా? ఈ ట్రాన్స్ఫర్లు కావాలనుకున్నా వాళ్ళకి కావాలనుకుంటే జరుగుతాయా? భాగ్యనగరాన్ని విశ్వనగరంగా చేస్తా అని చెప్పారు. ఈ రోజు చెత్త నగరంగా మారుతుంటే స్వచ్ఛ ఆటోల నుంచి మొదలు పెట్టుకొని ఎస్ఎఫ్ఎల్ వరకు దేనిపైన కూడా కంట్రోల్ అయినటువంటి మేయర్ ఫీల్డ్ విజిట్లు చేయండి. మేయర్ చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పి దత్తత తీసుకుంటామని చెప్తున్నటువంటి మేయర్ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క చెరువును బాగు చేశారు? దోమల సమస్యతోటి దోమలు కుట్టి జనాలు చచ్చిపోతా ఉంటే దోమల సమస్యను ప్రజలకు వదిలేసి వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, 20 రోజులు పనిచేస్తే 30 రోజులు అటెండెన్స్ చేసి ఆ 10 రోజుల డబ్బులు కూడా దుబ్బేసేటువంటి ప్రయత్నంలో అధికారులు కార్యాలయాలు ఉన్నాయంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా మాత్రం మేయర్ కనిపించట్లేదు అని ఇవాళ ఫిర్యాదు చేస్తే ఇగో ఈ విధమైనటువంటి రిసిప్ట్ ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్ కి ఇచ్చారు. ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, కైండ్లీ ఫైండ్ అవుట్ ద అడ్రస్ ఆఫ్ మేయర్ అండ్ అలొకేట్ ద సేమ్ టైమ్ ఫర్ మీ అండ్ మై డివిజన్ ఇష్యూ. సో మేయర్ అందుబాటులో లేదు, కనిపించట్లేదు అని కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా అఫీషియల్ గా అక్నాలజ్మెంట్ ఇచ్చారు. మరి దీనిపైన మేయర్ ఆఫీస్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? మేయర్ రేపటి నుంచి అయినా కార్యాలయానికి వస్తుందా? వాళ్ళు ఆరోపించినట్టు రాకపోతే నిజంగానే వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. సో ఓవరాల్ గా మాత్రం హైదరాబాద్ నగర వాసులకి, హైదరాబాద్ కి ప్రథమ పౌరులైనటువంటి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్లకు కానీ మేయర్ జనాలకు కానీ అందుబాటులో ఉండట్లేదు అనేది ఈ కంప్లైంట్ సారాంశం. మరి మేయర్ ఏ విధంగా
విధంగా స్పందిస్తారు దీనిపైన అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.